వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 అయితే చూడండి. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మోడల్ నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ చూడండి ప్రాబ్లం నెంబర్ 20 ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు ప్రాబ్లం నెంబర్ 20లో? ఎవాల్యూట్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ 5 - 2x - y dx into dy where r is given by y is equal to 0, x plus 2y is equal to 3, x is equal to y square. ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి బౌండెడ్ రీజన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు లిమిట్స్ కనుక్కోవాలి. లిమిట్స్ ఇవ్వడు ఈ మోడల్లో, మీకు లిమిట్స్ ఇవ్వడు, మీరు లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. బౌండెడ్ రీజన్ కూడా చూపించాలి. ఒకసారి ప్రాబ్లంలో గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఒక లైన్ అయితే ఇచ్చాడు, 2 లైన్స్ ఇచ్చాడు, ఒక పెరాబోలా అయితే ఇచ్చాడు. y is equal to 0, x plus 2y is equal to 3, x is equal to y square. ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. y ప్లేస్లో మీరు 0 సబ్స్టిట్యూట్ చేయండి x ఏమవుద్ది? 0 అయితే అవుద్ది. అది మీరు ఇక్కడ మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశారంటే 3 + 2y ఇటు సైడ్కి పోతే -2y. ఎందుకు ఇలా తీసుకుంటున్నాను? ఒకసారి మీరు ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయండి. x is equal to y square అంటే ఇది ఒక పేరాబోలా x is equal to y square అంటే అది ఒక పేరాబోలా. లైన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు లైను? x is equal to 3 - 2y. చూడండి ఏంది ఇది? x is equal to y square. y square is equal to x పేరాబోలా. ప్రాబ్లంలో మీరు చూడండి ఒకసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. x is equal to 3 - 2y. ఇక్కడ y లిమిట్స్ తీసుకోవాలి, అంటే y తీసుకోవాలి. చూడండి y 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో మీరు 0 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 0 అంటే ఎంత? 3. y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి 3 - 2 1. y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 4 ఎంత? -1. అంటే ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇది మీకు y0 x3. ఇది మీకు పాయింట్ 0, 0 ఇది మీకు y యాక్సిస్లో x0, 0, 1, 0, 2, 0, 3. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. పాయింట్ 1, 1 అంటే సార్ చూడండి ఈ పాయింట్ తీసుకోండి 0, 1. 1.1, 0, 3, 1, 1. ఇక్కడ చూడండి x యాక్సిస్లో x వాల్యూ అట్లే ఉంటుందమ్మా. x యాక్సిస్లో x వాల్యూ అట్లే ఉంటుంది. అంటే 1, 0, 2, 0, 3, 0. x plus 2y is equal to 3 లైన్ గీస్తున్నాను అంతే. 0, 3, 1, 1, 2, -1. x -1 y2 అంటే ఇక్కడ వస్తుంది మా వాల్యూ.
అంటే మీరు ఎలా గీసుకోవాలి నీట్గా అప్రాక్సిమేట్గా గీసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఈ లైను ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3, లేదా ఈ లైన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y. అది ఎక్స్ యాక్సిస్లో మా y0, y యాక్సిస్లో x0, y యాక్సిస్లో y యాక్సిస్లో x0, x యాక్సిస్లో y0. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాబ్లం అనేది హారిజాంటల్ స్ట్రిప్పా వర్టికల్ స్ట్రిప్పా, ఈ స్ట్రిప్ కాన్సెప్ట్ మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫామ్లో ఉంటే ఇది వర్టికల్ స్ట్రిప్. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఫామ్లో ఉంటే అది హారిజాంటల్ స్ట్రిప్. మీరు తెలుసుకోవాలి మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఫామ్లో ఉంటే అది హారిజాంటల్ స్ట్రిప్. ఈ స్ట్రిప్పులు తెలుసుకుంటే చాలు, సింపుల్గా వచ్చేస్తాయి. హారిజాంటల్ స్ట్రిప్కి వర్టికల్ స్ట్రిప్కి డిఫరెన్స్ ఏంటంటే వై అనేది ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్లో ఉండి ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్గా ఉన్నప్పుడు వర్టికల్ స్ట్రిప్ అయితే ఫామ్ అవుద్దిమా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైలో ఎక్స్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ వేరియబుల్గా ఉండి వై మీకు డిపెండెంట్ వేరియబుల్గా ఉంటే అది హారిజాంటల్ స్ట్రిప్ అయితే అవుద్ది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y అనేది హారిజాంటల్ స్ట్రిప్. అది హారిజాంటల్ స్ట్రిప్ బౌండెడ్ రీజన్ అన్నాడు, ఇది బౌండెడ్ రీజన్. చూడండి ఇప్పుడు మీరు లిమిట్స్ అయితే తీసుకోవాలి. లిమిట్స్ ఎలా తీసుకోవాలి ఒకసారి చూడండి. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ 5 మైనస్ 2x మైనస్ y ఇంటూ dx ఇంటూ dy అయితే ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రాబ్లంలో హారిజాంటల్ స్ట్రిప్ వచ్చిందో మనం హారిజాంటల్ స్ట్రిప్ అయితే తీసుకోవాలి. ఒకసారి చూడండి నేను ఎలా లిమిట్స్ తీసుకుంటానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు మా. చూడండి ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ పారాబోలా తీసుకునేది హారిజాంటల్ స్ట్రిప్ మా. హారిజాంటల్ స్ట్రిప్ కాబట్టి ఈ పాయింట్ వచ్చేసి 1,1. ఎందుకు x1 y1 1,1 అయితే వచ్చింది ఇంటర్సెక్షన్ పాయింట్. హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నాను కాబట్టి స్ట్రిప్ హారిజాంటల్గా ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ పారాబోలా లైన్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ పారాబోలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y. వైలు ఎలా తీసుకోవాలి? ఎక్స్లు ఎప్పుడైతే హారిజాంటల్ తీసుకుంటామో వైలు మీరు వర్టికల్గా తీసుకోవాలి. వై చూడండి మా ఒకసారి ఎక్స్ వై ఎంత 0 టు వై ఎంత ఇక్కడ 1. ఇక్కడ చూడండి y 0 1 వర్టికల్గా తీసుకోవాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 అలా మీరు తీసుకోవాలి. 5 మైనస్ 2x మైనస్ y ఇంటూ dx ఇంటూ dy. ఇంకా మీకు నేర్పించిన కాన్సెప్ట్ ఏమ్మా ఇంకా ఏముంది? ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అయితే చేయాలి. ఇంటిగ్రేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. చేయండి ఒకసారి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 5 ఆఫ్
1 చేస్తే ఎక్స్ లిమిట్స్ ఎంత వై స్క్వేర్ లిమిట్స్ వై స్క్వేర్ టు 3 మైనస్ 2y మైనస్ 2 ఆఫ్ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ ఎంత వై స్క్వేర్ టు 3 మైనస్ 2y వై కాన్స్టెంట్ మా నెక్స్ట్ 1 చేస్తే ఎక్స్ లిమిట్స్ వై స్క్వేరు 3 మైనస్ 2y ఇంటూ డివై. మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ మా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే చేయాలి. అప్పర్ లిమిట్ ఎంత మా అప్పర్ లిమిట్ 3 మైనస్ 2y, లోయర్ లిమిట్ ఎంత వై స్క్వేర్. ఎక్స్ ప్లస్లో మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి కొద్దిగా స్పీడ్ పెంచుతాను. నెక్స్ట్ ఇక్కడ 2/2 కాన్స్టెంట్ మా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ కూడా మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే మీరు నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మీరు ఆన్సర్లు అయితే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 5 ఆఫ్ అప్పర్ లిమిట్ ఎంత 3 మైనస్ 2y మైనస్ వై స్క్వేర్ మైనస్ 2/2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా 3 మైనస్ 2y ఎక్స్ ప్లస్లో 3 మైనస్ 2y హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో మా వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అది క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా ఉండాలి. మైనస్ వై అప్పర్ లిమిట్ ఎంత 3 మైనస్ 2y మైనస్ లోయర్ లిమిట్ ఎంతమా వై స్క్వేర్ ఇంటూ హోల్ డివై. చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5తో ఇక్కడ మీరు మల్టిప్లై చేయండి మా 5తో మల్టిప్లై చేయండి. ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 5 3 జర్ ఎంత 15 5 2 జర్ 10y 5 ఇంటూ వై స్క్వేర్ 5y స్క్వేర్. అది మైనస్ 2 2 క్యాన్సిల్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మా. ఏ స్క్వేర్ అంటే 9, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 4y స్క్వేర్ 2 3 జర్ 6 12. చూడమ్మా 2 3 జర్ 6 6 2 జర్ ఎంత 12y మైనస్ ఏ పవర్ m హోల్ పవర్ n. ఇక్కడ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుద్ది y పవర్ 4 అయితే అవుద్ది. మైనస్ చూడండి 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y క్యూబ్ ఇంటూ హోల్ డివై. క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈ వీడియోలో మీకు నీట్గా బౌండెడ్ రీజియన్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 15 మైనస్ 10y మైనస్ 5y స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y పవర్ 4 మైనస్ 3y ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ y క్యూబ్ ఇంటూ హోల్ డివై. మీరు ఆర్డర్స్ అయితే రాసుకోండి. ఒకసారి మీరు ఆర్డర్స్ అయితే రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఇక్కడ ఫస్ట్ కోఎఫిషియంట్ ఎంత ఉంది హైయెస్ట్ పవర్ y పవర్ 4 రాస్తున్నాను. మీరు ఎలా అయినా క్యాలిక్యులేషన్ చేసుకొని వచ్చేస్తుంది ఆన్సర్ y పవర్ 4. నెక్స్ట్ కోఎఫిషియంట్ మా y క్యూబ్ కోఎఫిషియంట్ ఉంది. నీట్గా y క్యూబ్ కోఎఫిషియంట్ రాసుకోండి. ఆన్సర్లు కరెక్ట్గా రావాలి మా. ఎవరైతే లాస్ట్లో ఆన్సర్లు కరెక్ట్గా తెప్పిస్తారో వాళ్ళకి మాత్రమే సెంట్ మార్క్స్ అయితే వస్తాయి. చూడండి.
మైనస్ చూడండి మైనస్ 5y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ 9లోంచి 2 పోతే మైనస్ 7y స్క్వేర్ వైలు చెప్పండి మా మైనస్ 10y 12లోంచి 10 పోతే 2y మైనస్ y అయితే వచ్చింది మైనస్ 3y అంటే ఎంత మైనస్ y. నెక్స్ట్ 15లోంచి 9 పోతే ఎంత ప్లస్ 6 ఇంటూ హోల్ dy. చూడండి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో అయితే చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను. చేయండి ఒకసారి ఇంటిగ్రేషన్. y పవర్ 4 చేస్తే y పవర్ 5/5 లిమిట్స్ ఎంత 0 to 1. y క్యూబ్ చేస్తే y పవర్ 4/4 లిమిట్స్ ఎంత 0 to 1 మైనస్ 7. y స్క్వేర్ చేస్తే y క్యూబ్/3 0 to 1. y చేస్తే y స్క్వేర్/2 లిమిట్స్ ఎంత 0 to 1 ప్లస్ 6. 1 చేస్తే y లిమిట్స్ 0 to 1. చూడండి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 1/5 1 పవర్ 5 మైనస్ 0 అంటే ఏమవుద్ది 1 పవర్ 5 మైనస్ 0 ప్లస్ 1/4 ఆఫ్ 1 పవర్ 4 మైనస్ 0 మైనస్ 7/3 ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మా 1 క్యూబ్ మైనస్ 0 మైనస్ 1/2 ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 6 ఆఫ్ 1 మైనస్ 0. చూడండి 1/5 ప్లస్ 1/4 మైనస్ 7/3 మైనస్ 1/2 ప్లస్ 6. ఎల్సిఎం చూడండి 5 4 జర్ 20 23 జర్ 60 62 జర్ ఎంత 120. ఎల్సిఎం కానీ మనం అబ్జర్వ్ చేస్తే 120 వచ్చింది మా 5తో 5 2 జర్ 10 5 4 జర్ 20 అంటే 524 జర్ అయితే పోయింది. 4తో 4 3 జర్ 12 0 30. 3తో 3 4 జర్ చూడమా 3 4 జర్ 12 47 జర్ ఎంత 280 చూడమా 47 జర్ 4 7 జర్ 28. 2తో 260 జర్ మా 126 జర్ ఎంత ప్లస్ 126 జర్ 720 750 ప్లస్ 750 ప్లస్ 24 774 మైనస్ 774 మైనస్ ఇక్కడ నేను 720 750 774 280 ఒక 60 ఎంత 280 ఒక 60 ఎంతమా 340 ఎంత 340 బై 120. 774లోంచి 340 తీసేస్తే ఎంత 4 3 7లోంచి 3 పోతే 4 అంటే ఎంత 434 బై 120. క్యాన్సిల్ చేసుకోండి 2 2 2 1 జర్ 2 7 జర్ 40 260 జర్ టోటల్గా ఆన్సర్ 217 బై 60 అయితే వచ్చింది. ఇది రిక్వైర్డ్ బౌండెడ్ రీజియన్. ఈ ప్రాబ్లం మీరు ప్రాబ్లమ్స్లో ఇచ్చిన ప్రాబ్లము హారిజాంటల్ స్ట్రిప్పా వర్టికల్ స్ట్రిప్పా మీరు అబ్జర్వ్ చేయాలి. వర్టికల్ స్ట్రిప్ అయితే అది y = x లైన్. హారిజాంటల్ స్ట్రిప్ అయితే మీకు x = y.
ఈ 2 లైన్స్ బట్టే మనకు వర్టికల్ స్ట్రిప్పా, హారిజాంటల్ స్ట్రిప్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.